కాలిపోతుంది. అమ్మో చెయ్య చెయ్య. పక్షవాతం ఏమైనా వచ్చిందేమో అల్లుడు? పక్షపాతం కాదే ముసల్దానా, చెయ్యెత్తుకుపోయిందే. ఈ చెయ్యము కాలిపోతుంది, ఈ చెయ్యము రావట్లేదు, కాలిపోతుంది, ఇది రావట్లేదు. అయ్యో అయ్యో అయ్యో, బాగా కాలిందా బావా? గమ్మడు చచ్చిందిరా. అయ్యో అయ్యో, ఇప్పుడు గుర్తొచ్చింది అన్నోయ్. ఇందాక నేను బుక్స్ కి అట్టలు అంటిస్తుంటే గమ్మలకి పోయింది. మీరు అందులో హ్యాండ్ వేసి ఉంటారండి, అదేమో అతుక్కుపోయింది. దాకా కాఫీ కాఫీ అని గట్టిగా అరిచావు కదా, ఇప్పుడు చెయ్యి చెయ్యి అని అరువు. సెటైర్లు వద్దమ్మా, కొంచెం సాయం చేయండిరా. ఇక లాభం లేదు అల్లుడు, నీ చెయ్యి మంచం నుంచి వేరవ్వాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏంటో చెప్పత్తా, తొందరగా చెప్పత్తా. ఒరే అంజీ, తొందరగా వెళ్ళి ఆ కత్తి పట్టుకుని రారా. అలాగే పెద్దమ్మ గారు. కత్తా ఎందుకో? నీ చేతిని అక్కడికి నరికేయడానికి. నా చెయ్యి నరికెత్తవా? ఇంటల్లుడు చెయ్యెత్తుకుని ఏడుతుంటే చెయ్యి నరికెత్తానంటవా? ఇంత శాడిజం ఏంటే ముసల్దానా? డాక్టరు ఎవరు పట్టించుకోకపోయినా నేనున్నాను కదా నాన్న. అంజీ, ఓ పట్టు పట్టు. పట్టమ్మా. తోలుడు పోయింది రాజీ. అలాగే ఏడుస్తూ లోపలికి పోయి నా కూతురు చేత ఆయింట్మెంట్ రాయించుకో. మరి ముందే ఉండాలి. మీ నాన్నకైతే బాగానే బుద్ధి చెప్పావు కానమ్మా, కానీ ఈయన గారి వల్ల వాళ్ళిద్దరు మాత్రం డిస్టర్బ్ అయ్యారు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో ఒకటి ఉంటాయి. అంత మాత్రాన మూతులు బిడాయించేసుకుంటే అవతలి మనిషి ఏమైపోతాడంట? 2 రోజుల నుంచి నువ్వు మాట్లాడట్లేదని ఆ మనిషి మనశ్శాంతి లేకుండా ఉంటున్నాడు. తీసుకోండి. ఏంటి? రవ్వ కేసరి చేశాను. అర్థం తెలుసు కదా. నీకు కోపం వచ్చిందంటే నీ చూపుల్లోనూ అలకల్లోనూ తెలిసిపోతుంది. మరి కోపం తగ్గింది అని ఎలా తెలుసుకోవాలి? అలాంటప్పుడు నేను రవ్వ కేసరి చేసి పెడతాను. అలా చేసి పెట్టాను అంటే కోపం తగ్గిపోయిందని అర్థం. అప్పుడు ఆ స్వీట్ని మీరే నాకు తినిపించాలి.
అంటే నీ కోపం నా చేతిలో ఏమైనా పూలు పెట్టావా నీ తలలో పెట్టమని నిలబడినట్టు? ఇటు తిరిగితేనే కదా తినిపించేది. కోపం తగ్గినట్టేనా? ఏమైందండి? నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించన్న పూర్ణ. మీరెప్పుడూ నా దగ్గర ఏ చిన్న విషయాన్ని దాచిపెట్టలేదు. లలితిల్లు తాకట్టు పెట్టాను అన్న పెద్ద విషయం నా దగ్గర దాచినందుకు బాధేసింది. ఆ బాధలో కోపం వచ్చేసింది. అయినా అయిపోయిన దాని గురించి నేను మాట్లాడను.